కొత్తకోట గ్రామంలో నారాయణ పండితుడు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన గొప్ప పండితుడు, మహాజ్ఞాని కూడా. ఆ మహాపండితుణ్ణి ఆ గ్రామంలో వారే కాక చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఎంతో గౌరవించేవారు. ఆయన ఇంట తరచూ పండిత చర్చలు జరుగుతూ ఉండేవి. ఆయనకి పార్వతి అనే కుమార్తె ఉండేది. చిన్నతనం నుండే చాలా చురుకైన పిల్ల. పార్వతి తల్లి చిన్నప్పుడే చనిపోవడం చేత తండ్రే అల్లారు ముద్దుగా పెంచాడు. తండ్రితో పాటు ఆమె కూడా మంచి విద్వాంసురాలు. విషయం చెవిని పడిన వెంటనే గ్రహించేది. సరే, ఈ చిక్కు ప్రశ్నను వివరించండి చూద్దాం. నిద్రలో కూడా కన్నుమూయినది ఏది? చేప నాన్నగారు. మరి రూపం ఉన్న హృదయం లేనిది? ఓస్, అది కూడా చెప్పటానికి అంత ఆలోచిస్తున్నారేంటి? రాయి రాయి నాన్నగారు. నా బిడ్డ ఎంత జ్ఞానవంతురాలు! చిన్నతనంలోనే ఎంతటి చిక్కు ప్రశ్నకైనా ఇట్టే సమాధానం చెప్పేస్తుంది. నా పెంపకం అలాంటిది. మరి మిగతా వాళ్ళు చెప్పకుండానే పార్వతి మొదట చెప్పేది. తండ్రి కూడా కూతురు సమర్థతకి, తెలివితేటలకి ఎంతగానో మురిసిపోయేవాడు. తండ్రి తన శిష్యులకి చెప్పే పాఠాలన్నీ వాళ్ళు గ్రహించక ముందే పార్వతి గ్రహించేది. కొంతకాలం గడిచేసరికి పార్వతి యుక్త వయసుకి వచ్చింది. తమ ఇంట్లో జరిగే పండిత చర్చల్లో ఆమెకు అర్థం కానిదేమీ ఉండేది కాదు. అయ్యా, మీ అంతటి మహాపండితుణ్ణి మేమెన్నడూ ఎరుగుజాలము. ఊరంతా మీ గురించి, మీ పాండిత్యం గురించే మాట్లాడుకుంటున్నారు. నాదేముందయ్యా, నాకు తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా. నన్ను అంతగా పొగడకండి. నాకు తెలిసిందేదో మీకు చెబుతున్నా, అంతే. అన్నీ తెలిసిన నారాయణ పండితుడంతటి వాడే తనకు తెలిసినది ఆవగింజలో అరభాగం కూడా లేదని అనుకునేవాడు. కానీ పార్వతి మట్టుకు తనకు తెలియనిది ఏమీ లేదని గర్వపడేది. తనకన్నా మూడింతల వయసు గలవాళ్లైనా సరే ఏ సమస్య గురించన్నా మాట్లాడుకుంటూ ఉంటే పార్వతి తాను కలుగు చేసుకుని వారి అనుమానాలకు సమాధానాలు చెప్పేది. పార్వతి తండ్రిని మించిన కూతురు, ఒప్పుల గొప్ప వయ్యారి భామ. ఎవడొస్తాడో గాని అదృష్టవంతుడు. అందం తెలివితేటలు ఎవరికొస్తాయి చెప్పు? ఇదేం చోద్యం అమ్మా, మరీ అంత గడుసుతనం ఆడపిల్లకి పనికిరాదు. ఆ వచ్చేవాడు ఈ పిల్లకన్నా తెలివైనోడు అనుకో, ఇక అంతే సంగతులు. ఒక వరలో 2 కత్తిలు ఇమడవు అని ఊరంతా పార్వతి గురించే మాట్లాడుకునేవారు. రాను రాను ఆమె పండిత గోష్ఠిలో కూడా తలదూర్చి ఎవరైనా తప్పు చెబితే వారిని అప్పటికప్పుడే సరిదిద్దటమే కాక మరీ చులకన చేసి మాట్లాడే దశకు వచ్చింది. అలా రామలింగుడు ఆ పారిజాత పహరణాన్ని ఎంతో సుందరంగా వర్ణించాడు. అయ్యా, పారిజాతపహరణాన్ని రచించింది రామలింగుడు కాదు, నందితిమ్మన. రాయలవారి ఆస్థానంలో అష్టదిగ్గజాల్లో ఒకరు. ఇది కూడా తెలియకుండా మా ఇంటికి పండిత గోష్ఠికి రావడమేంటో. దయచేసి మా నాన్నగారి పరువు తీయకండి అని పార్వతి పకపక నవ్వింది. ఇక తండ్రికి పట్టరాని కోపం వచ్చి ఇలా అంటున్నాడు. నువ్వు పెద్ద అయితే తెలివితేటలు వచ్చి అందరిలా ఉంటావనుకున్నా. తల్లి లేని పిల్లవు కదా అని అల్లారు ముద్దుగా పెంచాను, అంతేగాని ఇలా తయారవుతావు అనుకోలేదు. అయినా నువ్వు పెద్దవాళ్ళ సంభాషణలోకి ఇలా పిలవని పేరంటానికి వచ్చినట్టు రాకూడదు. అది నీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు అని నారాయణ పండితుడు పార్వతికి ఎంతో చెప్పి చూశాడు. పాండిత్యానికి జ్ఞానానికి వయసుతో సంబంధం ఏంటి నాన్నగారు? ఎన్నేళ్ళు వచ్చినా సుంటే కదా. నా తెలివితేటలు అందరికీ తెలియడం మీకు ఇష్టం లేదనుకుంటా అని పార్వతి లోపల అనుమానంతో ఉండేది. పార్వతి పెళ్ళిడికొచ్చినా ఆమె అహంకారం ఏమాత్రం తగ్గలేదు. కుమ్మరివాడికి కొండల కొరవైనట్లు అందరికీ నీతులు చెప్పే నాకు నా కుమార్తెను మాత్రం ఎలా మార్చాలో అర్థం కావట్లేదు అని
తన బాధను తోటివారైన కొందరు పెద్దలతో చెప్పుకున్నాడు. చూడు నారాయణ, ఈడు వచ్చిన కూతుర్ని ఇంట్లో ఉంచుకుంటే ఇలాగే ఉంటుంది. మరి ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరిగితే ఇవన్నీ అవే సర్దుకుంటాయి నారాయణ అని గ్రామ పెద్దలు నారాయణకి సలహా ఇస్తారు. అన్న ప్రకారమే పార్వతికి చక్కని సంబంధం చూస్తాడు. పెళ్ళికొడుకు పార్వతిని చూడ్డానికి రానే వచ్చాడు. మీ అమ్మాయి నాకు బాగా నచ్చిందండి. మీకు నచ్చితే సరిపోతుందా? నాకు నచ్చాలి కదా అని పెళ్ళికొడుకుని రకరకాల ప్రశ్నలతో పిచ్చెక్కిస్తుంది. ఇక పెళ్ళికొడుకు తట్టుకోలేక నారాయణతో ఇలా అంటున్నాడు. నన్ను క్షమించండి నారాయణ గారు, మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోలేను. పెద్దింటి పిల్ల కదా, అనకువగా ఉంటుందనుకున్నాను. ఇలా ప్రతి విషయానికి వాదిస్తూ ఇన్ని తెలివితేటలున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదండి. మీకు మీ పిల్లకో నమస్కారం అని వచ్చిన పెళ్ళికొడుకు కాస్త పారిపోతాడు. ఇలా అయితే దీనికి పెళ్లి చేయడం నా చావుకొచ్చింది అని తమ కుమార్తె గురించి బాధపడతాడు. ఇంతలో నవరాత్రి ఉత్సవాలు వచ్చాయి. రాజభవనంలో జరిగే పండిత గోష్ఠికి పిలుపు రాగా నారాయణ పండితుడు అక్కడికి వెళ్ళిపోయాడు. నారాయణ పండితుడు లేకపోయినా మిగతా పండితులు ఆయన ఇంట చర్చలు జరుపుతూనే వచ్చారు. వారి చర్చలో పార్వతి ఎప్పటిలాగే తలదూచుతూనే ఉన్నది. పార్వతి తండ్రి ప్రాణస్నేహితుడైన వైకుంఠం అనే పండితుడు ఆ రోజు అక్కడ జరుగుతున్న చర్చలో ఉన్నాడు. ఎవరండి ఈ అమ్మాయి? పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే ఇలా ప్రతి విషయంలోనూ తలదూరుస్తుంది. చిన్న పెద్ద తేడా లేదు. ఆ అమ్మాయి మన నారాయణ గారి కూతురండి. నారాయణ గారికి ఈ అమ్మాయి గురించే బెంగంతా. ఇదిగో రోజు ఇదే భాగవతం. పెళ్లి చేద్దామంటే వచ్చిన వాళ్ళని ఇదిగో ఇలాగే ఈమె ప్రవర్తనతో అధిక తెలివితేటలు చూపించి భయపెట్టి అవమానించి మరీ పంపిస్తుందండి అని వైకుంఠం ఆమె పద్ధతంతా గమనించి ఎలా అయినా పార్వతికి బుద్ధి చెప్పాలని ఒకనాడు పార్వతి వింటుండగా తమలో తాము ఒక వింత విషయం చెప్పుకున్నారు. అరే శాస్త్రి, ఇది విన్నావా? మన పాత చెరువు గుట్టున ఉన్న మండపంలో ఎవరో ఏదో రాశారటరా. దానిని చదవలేక మన గ్రామంలో ఉన్న ప్రజలంతా తలలదించుకుని మరీ వెళ్ళిపోతున్నారట. ఆ మాట వినగానే పార్వతి గబాలున, దాన్ని నేను చదువుతాను, ఎంత కష్టమైనా సరే. ఒకరు రాసినది చదవలేకపోతే నేను నారాయణ పండితుడి కూతుర్నే కాను అన్నది చాలా గర్వంగా. మండపంలో రాసి ఉన్నది పార్వతి చదవబోతుందన్న వార్త క్షణంలో ఊరంతా పాకింది. ఊరంతా అలాగే పండితులు అమితోత్సాహంతో మండపం వద్దకు చేరారు. పార్వతి వచ్చి హడావిడిగా గోడకు కట్టి ఉన్న తెర తొలగించి అక్కడ రాసి ఉన్నదాన్ని గడగడ ఇలా చదివింది. చెయ్యగలవాళ్లే దీన్ని పైకి చదవాలి. ఈ చెరువులో 10 అడుగులు బురద పేరుకుని ఉన్నది. నేను ఇప్పుడే పారా బుట్ట తీసుకుని తిన్నగా అక్కడికి వెళ్ళి ఒంటరిగా ఈ బురద అంతా తీసేస్తాను. అందుకు మీరందరూ సాక్షులు. ఆమె చదవటం పూర్తి చేయగానే ఆమె ముందు పారా బుట్ట తెచ్చిపెట్టారు గ్రామస్తులు. ఇదేంటి అన్నది పార్వతి ఆశ్చర్యంగా. చూస్తుంటే తెలియట్లేదండి అమ్మా, పారా బుట్ట. వాటిని తీసుకుపోయి ఆ చెరువులో ఉన్న బురదంతా తీయి మరి. నేను చదువుతానన్నాను గాని పని చేస్తాననలేదే. మేమంతా చదువులేని సొంటలం తల్లి. దానిని చదివి వినిపించిన వాళ్ళు అందులో ఉన్నట్టు చేయాలని స్పష్టంగా రాసి ఉంది కదమ్మా. అందుకే మేమెవరము దానిని పైకి చదవలేదు. కానీ నువ్వు మాత్రం ముందు వెనక చూడకుండా తొందరపడి చదివేశావు. వారు మాట్లాడకుండా ఆ పార తట్టా తీసుకో, తప్పుతుందా మరి అని అన్నారు అక్కడ పెద్దవాళ్ళు. పార్వతి తన స్థితికి బావురుమని ఏడ్చింది.
పెద్దవాళ్ళు ఆమెను ఓదార్చి, నీ తెలివితేటలను ఎప్పుడు పడితే అప్పుడు ప్రదర్శించకూడదు. దేనికైనా సరే సమయం సందర్భం అంటూ ఉంటాయి కదా తల్లి. నన్ను క్షమించండి అని హితబోధ చేశారు. ఇక నారాయణ పండితుడు తిరిగి వచ్చేసరికి పార్వతి పూర్తిగా మారిపోయింది. చాలా సంతోషం వైకుంఠం, నా కూతురి జీవితాన్ని నిలబెట్టావు. నీకు రుణపడి ఉంటాను. దానికేముంది నారాయణ, నీ బిడ్డ నా బిడ్డ లాంటిది కాదు. ఒక ఆడపిల్ల జీవితం పాడవుతూ ఉంటే ఎలా ఊరుకుంటాను? అందుకే నిన్ను కూడా అడగకుండా ఇలా చేయాల్సి వచ్చింది మరి. పార్వతి అహంకారాన్ని అణచడానికి పండితులైన తన మిత్రులు చేసిన యుక్తి గురించి విని తన కూతురు మారినందుకు ఆయన ఎంతగానో సంతోషించాడు. అనగనగా నారాయణపురం అనే ఊరిలో శ్రీహరి అనే ఒక వ్యాపారి ఉండేవాడు. ఆ ఊరిలోనే అతనొక పెద్ద మనిషి. అతనికి 2 కుమార్తెలు. శ్రీహరి భార్య సరస్వతి ఒట్టి అమాయకురాలు. శ్రీహరికి ఒళ్ళంతా వెటకారమే. ఆ ఊరిలో అందర్నీ హేళన చేయడమే అతని పని. కానీ తన భార్య కుమార్తెలిద్దరినీ ఆ ఊరిలో ఎవరైనా హేళన చేస్తే మాత్రం అస్సలు సహించేవాడు కాదు. ఏమే, నేను అలా పురుషోత్తం వాళ్ళ ఇంటి దాకా వెళ్ళొస్తాను. సాయంత్రానికి ఆ గోంగూర ఉంది కదా, నేను వచ్చేటప్పటికి ఎక్కువ ఎండుమిరపకాయలు, నూనె కొంచెం ఎక్కువ వేసి పచ్చడి చేసి ఉంచవే. అలాగేనండి, మీరు చెప్పినవన్నీ వేసేస్తాను. ఏమేం వేసేస్తావే? నేను చెప్పినవి మాత్రమే వేసి సరిగా చెయ్యి. పేరుకి మాత్రమే సరస్వతి, నోట్లో మాత్రం నాలుగు లేదు. ఇదిగో అమ్మలు, మీ అమ్మకి పచ్చడి చేయమని చెప్పాను. అది సరిగా చేస్తుందో లేదో చూస్తూ ఉండండి. అసలే అయోమయం. నేను అలా మా స్నేహితుడు పురుషోత్తం వాళ్ళ ఇంటి దాకా వెళ్ళొస్తాను. అలాగే నాన్న, మీరు వెళ్ళిరండి. దగ్గరుండి చేయించి తిని రుచి చూసి మరీ చెప్తాము. శ్రీహరి వెళ్తుండగా అక్కడ దారిలో తనకి తెలిసిన ఒక గ్రామస్తుడు కొడుకుతో గొడవ పడటం చూస్తాడు. ఏమిరా రమణ, ఏమైంది? కొడుకుని అలా నడు రోడ్డు మీద పెట్టి మరీ తిట్టేస్తున్నావు? చూడండి అయ్యా, ఉద్యోగం ఎత్తుకోరా అని డబ్బులు ఇచ్చి బయటికి పంపితే వీడి స్నేహితులతో కలిసి ఇలా షికారులు తిరుగుతున్నాడు. ఈ ఊర్లోనే అందరికన్నా పెద్ద చదువు చదివింది వీడే కదా బాబు. ఒక్కడే కొడుకు కదా బాబు. వీడిపైన ఆశలన్నీ పెట్టుకుని నేను మా ఆవిడ బతుకుతున్నాం. వీడికేమో అది అర్థం కావట్లేదు. మీరన్నా కొంచెం చెప్పండి అయ్యా. వీడి పిచ్చి కాకపోతే వీడి కొడుకు వీడికిలాగే ఉంటాడు కానీ ఉద్యోగం ఎందుకు చేస్తాడు అని శ్రీహరి తన మనసులో అనుకుని నవ్వుకుంటాడు. రమణ, బాధపడకరా, నువ్వు వెళ్ళు, నేను చెప్తలే వాడికి. రమణ బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఎరా, అలా ఖాళీగా ఉండకపోతే మీ నాన్నలాగా నువ్వు కూడా మా పెరట్లో పాలేరు పని, అదే పేడెత్తడం, పశువులకు మేత వేయడం, ఇంకా చాలా రకాల పనులు ఉన్నాయిలే, చేస్తావా? అంత అన్నం పెడతాలేరా. మీ నాన్న నీ చదువు కోసం బోల్డ్ అప్పులు చేశాడు, మరి నువ్వే మెల్లగా రూపాయి పోగు చేసి తీర్చాలి మరి అని శ్రీహరి అతనికి మంచి చెప్పకుండా అతనితో వెక్కిరిస్తూ మాట్లాడతాడు. ఇంత చదువుకున్న నన్ను వీడి దగ్గర పాలేరుతనం చేయమని ఎదవ సలహా ఇస్తున్నాడు చూడు. అలా అనగానే అతనికి చాలా కోపం వచ్చి శ్రీహరికి ఏం సమాధానం చెప్పకుండానే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా కొంచెం ముందుకి నడిచి వెళ్ళేసరికి ఒక చెట్టు దగ్గర 2 అన్నదమ్ములు వాళ్లకున్న ఒక భూమి కోసం చర్చించుకుంటూ ఉంటారు. ఏంట్రో, ఈ అన్నదమ్ములిద్దరూ ఒకచోట చేరారు. ఏదో భూమి సాగు అనేదో మాట్లాడుకుంటున్నట్టున్నారు. అదే బాబాయ్, మాకు చెరువు పక్కన 1 ఎకరం పొలం ఉంది కదా, అది అలాగే పడి ఉంది, సాగు చేయటం లేదు. నేను పట్టణంలో ఉద్యోగం చేస్తున్నాను కదా, ఇక అది మానేసి అన్నయ్య దగ్గరే ఉంటూ ఆ భూమిని సాగు చేద్దాం అనుకుంటున్నాను. కానీ దానికి అన్నయ్య ఒప్పుకోవట్లేదు. అలా కాదు బాబాయ్, నాక గంపడి పిల్లలు పెద్ద సంసారం, అస్సలు కుదరక ఆ భూమిని నేను కూడా పట్టించుకోలేకపోతున్నాను బాబాయ్.
మా తమ్ముడు ఆ ఉద్యోగం కోసం ఎంత కష్టపడ్డాడో నాకు బాగా తెలుసు బాబాయ్. ఇప్పుడు దాన్ని మానేస్తానంటే ఎలాగా? మరి నేనే ఏదో రకంగా భూమిని సాగు చేద్దామని ఆలోచిస్తున్నాను. ఒక పని చేయండిరా, మీ ఇద్దరు కలిసి ఆ భూమిని నాకు అమ్మేయండి, నేను కొనుక్కుంటాను. ఇక మీద మీ మధ్యలో గొడవలో ఉండవు, ఆ భూమి గోళ ఉండదు మీకు. ఏమంటారు? అదేంటి బాబాయ్ అలా అనేసావు? పొట్ట పోసుకోవడానికి గతి లేదు కానీ మీకు ఎందుకురా ఈ ఇల్లు పొలాలని ఓ గొడవలు? వాటిని చూసుకోవడానికి ఒక అర్హత కావాలి. అది మీ దగ్గర లేదని అర్థమవుతుంది నాకు. భలేటోడిని అడిగామరా బాబు, ఎంత ఎటకారంగా మాట్లాడుతున్నాడో చూసావరా తమ్ముడు? అన్నదమ్ములు శ్రీహరి మాటలకి బాధపడతారు. అతను అంతేలేరా, అందరికీ తెలిసిందే కదా, మీరు పట్టించుకోకండి. మీరిద్దరూ మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రండి. మీకు ఏదో మంచి అనిపిస్తే అది చెయ్యండి అని సర్ది చెప్తారు అక్కడి వాళ్ళు. అలా దారి పొడుగున కబుర్లు ముగించుకుని ఆ రోజు ఒక ముఖ్యమైన పని మీద తన మిత్రుడైన పురుషోత్తం వాళ్ళింటికి వెళ్తాడు. పనికి సంబంధించిన మాటలు పూర్తవుతాయి. పలహారాలు తీసుకునే సమయంలో పురుషోత్తం శ్రీహరితో, ఇదిగో హరి, ఈ మధ్యనే ఈ పల్లాలు ఈ కూరలు పెట్టుకునే గిన్నెలు కొన్నాం, ఎలాగున్నాయో చూడు. ఎంతసేపు ఈ పనికి మాల చెప్పలకే డబ్బులు తగలడతారు ఎందుకురా? స్థిరంగా ఉండే ఆ వెండి బంగారం వస్తువులు ఎవరు కొనరు. ఇదిగో ఇలాగ ఇంటి నిండా వస్తువులు ఉన్నాయన్న మాటే గాని విలువలేని చెప్పులు ఎన్నుంటే ఏం లాభంరా పురుషోత్తం అని పురుషోత్తంని హేళన చేశాడు. శ్రీహరి మాటలకి పురుషోత్తం దంపతులు చిన్నబుచ్చుకుంటారు. శ్రీహరి వెళ్ళిపోయిన తర్వాత, ఏంటయ్యా ఆయన అలా అనేశాడు? నీ స్నేహితుడే కదా, ఎందుకలా అవమానిస్తూ మాట్లాడుతున్నాడు? అయినా మీరేం బాధపడకండి, మనం ఇలాంటివన్నీ కొనుక్కున్నామని కుళ్ళు ఆయనకి. వాడి పద్ధతి మాటలు అందరికీ తెలిసినవే కదా. అయినా వాడు అంటే అన్నాడు గాని ఆలోచిస్తుంటే వాడన్నది నిజమే కదా అని అనుకుంటారు. చాలా రోజులు గడిచాయి. పురుషోత్తం కూతురికి పెళ్లి కుదురుతుంది. పురుషోత్తం కుమార్తె వివాహానికి శ్రీహరిని కూడా ఆహ్వానించాడు. శ్రీహరి కుటుంబంతో సహా పెళ్లికి వస్తాడు. వివాహం ఘనంగా జరిగింది. ఏ బాబు, ఓ 25 బొబ్బట్లు, 20 లడ్లు, ఓ 15 నేతిగారెలు ఈ సంచిలో వెయ్యి. ఎందుకే అన్నీ? అక్క, ఇవి మనం ఇంటికి వెళ్ళాక దాచుకుని తినేయచ్చు. వీళ్ళెవర్రా బాబు, ఈ అమ్మాయిలు చూడడానికి గొప్పంటి ఆడకూతులు ఉన్నారు కానీ వీళ్ళు వాళ్ళకొని చూస్తుంటే ఏదో ముష్టోళ్ళ మాట్లాడుకుంటున్నారు. ఇంకా మిగతా వాళ్ళకి వడ్డింపు అవ్వలేదమ్మా, అయ్యాక ఇస్తానులే. అదేం కుదరదు, మళ్ళీ అయిపోతాయి. ఇప్పుడు వేసేయి, లేదంటే మా నాన్నతో చెప్తాను నీ పని అని అడిగినవన్నీ ఆ సంచిలో వేయించుకుంటారు అక్కా చెల్లెళ్ళు. వీళ్ళెవర్రా బాబు, కుంభకర్ణి చెల్లెళ్ళ ఉన్నారు. వాళ్ళు మన శ్రీహరి గారి అమ్మాయిలు. ఎవరు? అత్తమాను అందరినీ వంకర టింకరగా మాట్లాడతాడు, ఆ పెద్ద మనిషి కూతుర్లా. సరిపోయింది, తగ్గట్టే ఉన్నారు. మరి వాళ్ళ ఇంట్లో ఇలాంటి ఆడపిల్లలు పెట్టుకుని అందరినీ అంటాడు ఎందుకు? అటు చూడు వాళ్ళని ఎలా పెంచాడు. అతను అంతేలే, నువ్వు పనిచూడు ముందు. బంధుమిత్రులందరూ పురుషోత్తం వద్ద సెలవు తీసుకుని తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. చివరగా మిత్రుడైన శ్రీహరి మాత్రం మిగిలాడు. శ్రీహరితో పురుషోత్తం ఇలా అంటున్నాడు. అరే హరి, నువ్వన్నట్టే అప్పటినుంచి ఆ పల్లాలు గిన్నెలు చెప్పలు కొనడం మానేశానురా. వెండి బంగారం మాత్రమే కొన్నాను. ఇప్పుడు అవే నా కూతురి పెళ్లికి పనికొచ్చాయి అని తనకి ఆనాడిచ్చిన శ్రీహరి సలహాని మెచ్చుకుంటూ చెప్తాడు. మా గొప్పలేవయ్యా, ఇదిగో ఇలా అలంకారానికి ఆర్భాటాలకి పోకూడదు. ఇదే అద్దెంట్లో 10 సంవత్సరాల నుంచి ఉంటున్నావు. సొంత ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన వచ్చిందా నీకు ఎప్పుడైనా? అని పురుషోత్తముని తన ధోరణిలోనే హేళన చేస్తాడు శ్రీహరి. దాంతో కోపం వచ్చినా ఆయన చెప్పిన దాంట్లో నిజముందని మరో మాట చెప్పలేక
కుశల ప్రశ్నల వైపు మాటలు మళ్లించి మిత్రుణ్ణి సాగనంపాడు పురుషోత్తం. అమ్మాయి గంగేది? గంగ ఇక్కడెందుకుంటుంది నాన్న? శివుడి తలపైన కదా ఉండేది. ఆ గంగ కాదే, మన గంగ, మన ఆవు గంగ. నాన్న, అది మరి అక్క నేను కలిసి అమ్మేశాం. అంత డబ్బు మీకేం అవసరం వచ్చింది? అది ఊర్లో మా స్నేహితులందరినీ తీసుకుని 3వ ఆట సినిమాకి వెళ్ళాం. అందుకోసం నిన్ను అడిగితే తిడతావని అడగలేదు. ఓసి మీ అమ్మ కడుపు మాడా, ఇవేం దిక్కుమాలిన పనులే. ఆడపిల్లల్లా ఉంటున్నారా మీరు అసలు? మగరాయుడిలాగా ఆ వేషాలు మీరు. చచ్చిపోతున్నా మీ ఇద్దరితో. మరికొన్ని రోజులు గడిచాయి. పురుషోత్తం కష్టపడి ధనం కూడబెట్టి గృహ నిర్మాణం కూడా చేశాడు. ఒక పక్క శ్రీహరి పిల్లలకి మంచి ప్రవర్తన లేక వాళ్ళకి పెళ్లిళ్ళు చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. గృహప్రవేశ నిమిత్తం బంధువుల్ని, మిత్రుల్ని, ఊరిలో ఉన్న పెద్ద మనుషులందరినీ ఆహ్వానించాడు పురుషోత్తం. అందరితో పాటు శ్రీహరి కూడా వచ్చాడు. గృహప్రవేశ కార్యక్రమాలు, విందు భోజనాలు పూర్తయ్యాక అందరూ కూర్చుని కబుర్లాడుకుంటున్నారు. అప్పుడు గృహప్రవేశానికి విచ్చేసిన గ్రామాధికారి ఒకరు పురుషోత్తంతో ఇలా అంటున్నారు. అయ్యా పురుషోత్తం గారు, అమ్మాయికి వివాహం చేశారు, కొత్త ఇల్లు కట్టుకున్నారు. ఇలాంటి 2 మహత్కార్యాలు సాధించడం గొప్ప విషయమే మరి అంటూ ఇంకా ఏవేవో పొగుడుతుండగా మధ్యలో పురుషోత్తం కలుగు చేసుకుని, ఈ పొగడ్తలు, అభినందనలన్నీ మా శ్రీహరికే చెందాలి. ఎందుకంటే నేను చేసే ప్రతి పని హేళన చేసి అంతకంటే గొప్పగా చేయమంటూ ఒక మార్గాన్ని చూపించేవాడు. ఆ ఎగతాళే ఈ రోజున అభివృద్ధికి ఎంతో ఉపయోగపడింది. విందు భోజనానికి వచ్చిన తదితర పెద్దలు కూడా ఇలా అంటున్నారు. నిజమే, శ్రీహరి అందరినీ హేళన చేస్తూ ఉంటాడు. ఆ హేళనే ఇప్పుడు ఇంతమంది జీవితాల్లో మార్పుకి కారణమైంది. అవునండి, మా కుర్రాడు దారి తప్పి గాలి తిరుగుతున్నప్పుడు ఈ శ్రీహరి గారు చేసిన హేళన వల్లే మావాడే అంత పట్టుదలతోటి మంచి ఉద్యోగం సంపాదించాడండి. ఇప్పుడు మంచి హోదాలో ఉన్నాడు. ఈ శ్రీహరి గారు అవమానించడం వల్లే సాగు చేయకుండా వదిలేసిన మా భూమిని సాగు చేసి బాగుపడ్డాం అని చెప్పారు అక్కడి వాళ్ళు. నా హేళన వల్ల ఊరంతా బాగుపడి నన్ను ఇలా మెచ్చుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందిరా. హేళన చేయకే, నా పిల్లలిద్దరూ మాత్రం ఇలా వినయం విధేయత లేకుండా పనికి రాకుండా తయారయ్యారు. ఇదిగో ఈ విషయం తెలుసుకోవడానికి నాకు ఇంతకాలం పట్టింది. అందుకే అంటారు పెద్దలు, ఇంట గెలిచి రచ్చ గెలవమని. అనగనగా కృష్ణాపురం అనే ఊరిలో బాలయ్య అనే బట్టల వ్యాపారి ఉండేవాడు. బాలయ్య బట్టలని మూటగా కట్టుకుని ఊరూరు తిరుగుతూ అమ్మేవాడు. బాలయ్య వయసులో ఉండగానే బట్టల వ్యాపారంలో బాగా సంపాదించాడు. కానీ వట్టి పిసినారోడు. ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలడు. వ్యాపారంతో పాటు ఊరిలో లేని వాళ్ళకి ఏదో ఒక వస్తువును గాని ఏదో ఒకటి విలువైంది తాకట్టుకు తీసుకుని డబ్బు అప్పిచ్చేవాడు. బాలయ్య ఇల్లంతా తాకట్టు వస్తువులతో నిండిపోయి ఉండేది. అది చూసిన బాలయ్య భార్యకి చాలా విసుగొచ్చేది. ఏంటో ఈ కర్మ, మా ఇంట్లో వస్తువుల కన్నా ఊరిలో ఉన్న సామాన్లే ఎక్కువ ఉన్నాయి. ఏమండి, ఈ ఊరి వాళ్ళ సామాన్లన్నీ మన ఇంట్లో ఉండడం నాకు బొత్తిగా నచ్చలేదు. ఎందుకండి ఈ పేదవాళ్ళు ఉసురు మనకి? వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుని ఆ సామాన్లు ఇచ్చేరాదు. మనకి ఏం తక్కువ చెప్పండి. అవునవును, నిజమే. ఇప్పుడు ఏమీ తక్కువ లేదు నీకు. నన్ను పెళ్లి చేసుకుని 2 చీరలో ఓ డొక్కు టంక పెట్టే పట్టుకుని వచ్చేసావు కాపురానికి. ఇప్పుడేమో పట్టు చీరలు కట్టుకుని ఒళ్ళంతా నగలేసుకుని నువ్వు నాకు చెప్తున్నావు మరి నీతులు. వెళ్ళవే, వెళ్ళి ఆ వంట పని చూడు ముందు. ఆ విధంగా ఎవరు ఎన్ని రకాలుగా హితబోధ చేసినా బాలయ్య మాత్రం అస్సలు లెక్క చేసేవాడు కాదు. ఏం రంగమ్మ,
బాకీ ఎప్పుడు తీరుస్తావు? ఎప్పుడో 2 నెలల క్రితం తీసుకున్నావు 50 రూపాయలు. దానికి వడ్డీ, చక్ర వడ్డీ అన్నీ కలిపి 200 అయింది. నీకు ఇచ్చిన గడువు కూడా అయిపోయింది కదా, మరి ఇంకెప్పుడు ఇస్తావు? రేపటిలోగా 200 ఇవ్వలేదనుకో, నువ్వు నా దగ్గర తాకట్టు పెట్టిన రాగి బిందిని మర్చిపో. ఇక అది నా సొంతం అవుతుంది. మరి అయ్యా, ఈ నెల ఇంకా చేతికి డబ్బు రాలేదయ్యా. పట్నంలో ఉన్న నా మనవడు పంపించాక ఇస్తానండి అయ్యా. కొంచెం గడువు ఇవ్వండి అయ్యా, ఇచ్చేస్తాను. సరే సరే, అయితే రేపు మా తోటలో పని ఉంది, అక్కడికి వస్తావు కదా, అక్కడ మాట్లాడతాలే మిగతా విషయాలు. అలాగే అయ్యా. తోటలో పనంతా చేశాక బాలయ్య రంగమ్మతో, ఇదిగో రంగమ్మ, నువ్వు ఎలాగూ నా దగ్గర తీసుకున్న అప్పు సమయానికి తీర్చలేవు, కానీ ఆ బిందెని నేనే ఉంచేసుకుంటా. ఈ నెలంతా చేసిన పనికి ఆ వడ్డీకి సరిపోతుంది. ఇక నీకు నాకు ఎటువంటి బాకీ లేదు సుమి. అదేంటయ్యా అంత మాట అన్నారు? ఇంత వానలో అంత పని చేయించుకుని వడ్డీకి చెల్లి అంటున్నారు. మరీ దారుణం అయ్యా. ముసలిదాన్ని, ఈ డబ్బు ఇవ్వకపోతే నేను ఎలా బతకాలి చెప్పండి. చాలా చాలే రంగమ్మ, నీతులు చెప్తున్నావు నాకు. డబ్బులు ఏమైనా చెట్లు కాస్తున్నాయి అనుకుంటున్నావా ఏంటి? ఇల్లురా. ఇదిలా ఉండగా ఇక బాలయ్య వయసు పైబడ్డంతో బట్టల మూట మోసే ఓపిక తగ్గింది. దాంతో బాలయ్య తక్కువ జీతానికి బట్టల మూట మోసేవాడు ఎవరైనా దొరుకుతాడేమోనని వెతకసాగాడు. ఓ రోజు బాలయ్య తన స్నేహితుడైన జగన్నాథాన్ని కలవడానికి ఆ ఊరి రచ్చబండ దగ్గరికి వస్తాడు. రంగా అనే యువకుడు కూడా అదే దారిన వాళ్ళ దగ్గరికి వస్తాడు. ఏం సోమయ్య గారు, ఏంటి రోజు ఇంత ఆలస్యమైంది? అదా, ఈరోజు కొంచెం ఒంట్లో నలతగా ఉండి ఆలస్యంగా నిద్రలేచి వచ్చేటప్పటికి ఈ సమయం అయింది. రంగా వాళ్ళ మాటల మధ్యలో కలుగు చేసుకుని, అదేంటయ్య గారు అలా అబద్ధం చెప్పేశారు? అమ్మగారు పక్క ఊరికి వెళ్తూ వంట చేయమని మీకు చెప్తేనే కదా పెందలకి ఆడ లేచి వంట చేసి మరీ ఇలా వచ్చారు. ఒరే ఎర్ర బాగులు సన్నాసి, ఇన్నేళ్ళు వచ్చాయి, ఎక్కడెలా మాట్లాడాలో తెలియదేంట్రా నీకు? అదేంటయ్య గారు అలా తిడుతున్నారు? నేనేమన్నానని ఇప్పుడు? ఉన్నమాట కదయ్యా అన్నాను. మీరే కదా పేనం పోయినా ఎప్పుడు నిజమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదని చెప్తుంటారు నాకు. ఇప్పుడేమో నిజం చెప్తే తిడుతున్నారు. సరే సర్లేరా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వచ్చావో చెప్పు. అదేనయ్యా, మొన్న జున్నుపాలు అడిగారు కదా, ఈరోజు ఆ జున్నుపాలు దొరికాయి. అమ్మగారికి ఇచ్చేసానయ్యా. మళ్ళీ ఆనకు వస్తానయ్యా, ఏమన్నా పని ఉంటే చేస్తాను. అలాగే రంగా, ఏమైనా ఉంటే చెప్తాలే. అయ్యా, మరి ఆ 2 రూపాయలు ఇస్తే సంతకి వెళ్తానండి అయ్యా. ఇది అడగడానికి కూడా అంత మొహమాటం ఏంట్రా రంగా? ఇగో తీసుకో అని ఆ ఊరి పెద్ద 2 రూపాయలు రంగడి చేతిలో పెడతాడు. ఎవడండి వీడు? ఈ ఊర్లో ఎప్పుడు చూడలేదు వీడిని. బొత్తిగా తింగరెదవలా ఉన్నాడే. ఏం చేస్తుంటాడు ఏంటి? అతన రంగా అని ఒక అనాథ. ఈ ఊళ్ళోనే ఉంటూ వాళ్ళు వీళ్ళు చెప్పే పనులు చేస్తూ వాళ్ళిచ్చే చిల్లర డబ్బులతో కాలక్షేపం చేస్తూ ఉంటాడు. ఒట్టి వెర్రి బాగులుడు, కానీ చాలా మంచివాడు. మనిషి విగ్రహంలా ఉంటాడు కానీ తింగరోడు, కల్మషం తెలియదు అదవకి అని చెప్పి జగన్నాథం అక్కడి నుండి వెళ్ళిపోతాడు. చివరకు బాలయ్య కళ్ళు ఆ వెర్రిబాగులు వాడిపై పడింది. బాలయ్య వాడిని పిలిచి, ఒరే రంగా, రోజు నాతో వచ్చి ఈ బట్టల మూట మోసావంటే ఇదిగో ఈ ఊరాళ్ళు ఇచ్చే డబ్బుల కంటే ఎక్కువ ఇస్తానురా, ఏమంటావు? మరి నాకు ఇంకా పెళ్ళి కాలేదయ్యా. ఊరు వాళ్ళంతా కలిసి నా పెళ్లి చేస్తానన్నారు. ఆ పెళ్లి కూడా మీరే చేస్తారండి అయ్యా అన్నాడు తెలివిలేని రంగడు. అందుకు సరేనని ఒప్పుకుని బాలయ్య వెంట తిరగసాగాడు. ఏమోయ్, వీడి పేరు రంగా, నాకు అన్ని పనుల్లో సాయం చేస్తాడని తెచ్చుకున్నాను. ఇక నుంచి మనతోటే ఉంటాడు వీడు. అలాగేనండి, రా రంగా, కాళ్ళు చేతులు కడుక్కో, అన్నం పెడతాను. అలాగే అమ్మగారు. ఊరికే వాడికి కుంభాలు పెట్టేమాక. రోజు ఆ కుక్కకి పడేసేదేదో వీడికి పడే. అంతేగాని అనవసరంగా పీకల దాకా పెట్టావనుకో
వాడు పని చేయడం మానేసి పడుకుంటాడు. అసలే వాడికి బుర్ర తక్కువ. కానీ ఇలా తెలివిలేని వాడిని పనిలో పెట్టుకుంటే మనకే నష్టం కదండి. మూటలు మోయడానికి తెలివితేటలతో అవసరమే ఉంది. అయినా నువ్వు అనవసరమైన సలహాలు ఇవ్వడం మానేసి నాకు ఆకలిగా ఉంది, ఆ అన్నం నా మొఖాన పడేయి. ఆ మాట విన్న రంగ పరుగున వచ్చి, అయ్యగారు అదెంత పని, ఆ అమ్మగారు లోపల ఉన్నట్టున్నారు, నేనే పడేస్తాను ఉండండి అని అన్నం తీసి బాలయ్య ముఖంపై పడేస్తాడు. రే రంగా, ఏంటి పని? నేనేం చేశానయ్యా, అమ్మగారేమో లోపల పనుల్లో ఉన్నారు, మీరు చెప్పిన పనులన్నీ చేయడానికే కదయ్యా నేను ఉన్నాను. ఏడ్సవులే, వీడితో పని చేయించుకోవడం చాలా కష్టం. ఓ రోజు ఉదయం బాలయ్య రంగని పిలిచి, రే రంగా, నాకు పక్క ఊర్లో పని ఉంది, నేను ముందుగా పోయి ఆ పని చూసుకుని ఆ ఊరు రచ్చబండ దగ్గర ఉంటా. నువ్వు మెల్లగా మన బట్టల మూట తీసుకుని అక్కడికి వచ్చే అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత రంగ తాపీగా బట్టల మూటను నెత్తిని పెట్టుకుని బయలుదేరాడు. దారిలో ఆ ఊరి పెద్ద మనిషి అయిన జగన్నాథం రంగకి ఎదురవుతాడు. ఏరా రంగా, ఏంటి ఈ మధ్య ఇటువైపు రావడమే మానేసావు? అదేనండి అయ్యా, మన బాలయ్య గారు లేరు, ఆయన దగ్గర పని కుదిరాను, అన్నం పెట్టి మన ఊరాళ్ళు ఇచ్చే డబ్బుల కంటే ఎక్కువ వేస్తా అన్నారండి అయ్యా, పైగా నా పెళ్ళి కూడా చేస్తానన్నారండి అయ్యా, అందుకే కుదిరాను. రే, అతను ఒట్టి పిసినిగట్టుడురా, అతని దగ్గర ఎవ్వరూ పని చేయలేరు. అసలే అమాయకుడివి, చాలా ఇబ్బంది పెడతావు, చూసుకో. పర్లేదండి అయ్యా, మాట ఇచ్చాను కదయ్యా ఆయనకి, మాట తప్పడం మా చెడ్డ తప్పు కదయ్యా, అసలే ముసలోడు అన్ని పనులు చేసుకోలేడు కదయ్యా. సరేలేరా, జాగ్రత్త సుమా. పాపం, నోట్లో నాలుక లేని వాడిని ఎన్ని ఇబ్బందులు పెడతాడో ఏంటో. బాలయ్య అందరితో లాగే రంగతో కూడా రూపాయి ఇవ్వకుండా గొడ్డు చాకిరీ చేయించుకోవడమే కాకుండా సరిగ్గా కడుపు నిండా భోజనం కూడా పెట్టేవాడు కాదు. ఓ రోజు ఎప్పటిలాగే రంగా బాలయ్యలు బట్టల అమ్మకానికి బయలుదేరతారు. రంగా, ఈరోజు సంతలో చాలా విలువ గల బట్టలు అమ్మబోతున్నాం రా. ఎక్కువ బట్టలు అమ్మి మంచి లాభం సంపాదించాలిరా. నేను అలా ఊళ్ళోకి వెళ్ళి రావాల్సిన వడ్డీలు అవి తీసుకుని సంతకొచ్చేస్తాను, నువ్వు మన బట్టల మూట తీసుకుని తిన్నగా సంతకొచ్చే. అలాగేనండి అయ్యా, మీరు వెళ్ళండి, నేను వెనకాల వచ్చేస్తాను అని బాలయ్య పని ఉందని ముందు వెళ్ళిపోతాడు. రంగా బట్టల మూట ఎత్తుకుని బయలుదేరతాడు. వాడికి దారి మధ్యలో ఒక దేవత గుడి కనిపించింది. గుడి వద్ద ఒక రైతు పసుపు కుంకుమ ఆవుకి దిద్దుతూ కనిపించాడు. అది చూసిన రంగా, ఏంటయ్యా ఆ కుంకుమ బుట్ట ఆవుకి దిద్దుతున్నావేంటయ్యా? ఇదా, పక్కూరు సంతలో ఆవు నమ్ముదామని బయలుదేరాను. దేవి అనుగ్రహం ఉంటే ఎక్కువ ధర పలుకుతుందని ఈ పసుపు కుంకుమ ఆవుకి పెడుతున్నాను. ఆ మాటలు విన్న రంగకి బుర్రలో ఒక ఆలోచన వచ్చింది. అమ్మ తల్లి, ఈసారి మా అయ్యగారికి నీ దయ వల్ల బోలెడంత ఆదాయం వచ్చేయాలమ్మా అని వెంటనే గుళ్ళోకి వెళ్ళి గుప్పెడు పసుపు కుంకుమ తెచ్చి మూట విప్పి బట్టలకు మొత్తం రాసేశాడు. తర్వాత మూట నెత్తిని పెట్టుకుని పాటలు పాడుకుంటూ బాలయ్యని చేరుకున్నాడు. ఆ మూటకి పసుపు కుంకుమ అంటుకుని ఉండటం చూసి బాలయ్య, రే ఏంటిది? అదండయ్యా, మన బట్టలు మొత్తం అమ్ముడిపోవాలని వచ్చి దారిలో ఉన్న దేవత గుడి దగ్గర అమ్మవారి పసుపు కుంకుమ బట్టలన్నింటికి అద్దనయ్యా. ఆ మాటలకు బాలయ్య కంగారుగా విప్పి చూస్తే ముద్దగా పసుపు కుంకుమ బట్టలకి రాసుండడం గమనిస్తాడు. ఓరి తెలివి తక్కువ దద్దమ్మా, పసుపు పూసిన బట్టలను ఎవడుకుంటాడు రా? వీటిని ఊరికి ఇచ్చినా ఎవరు తీసుకోర్రా. ఒరే, ఇది విన్నవాటరా, బాలయ్య బుద్ధికి తగ్గ శాస్త్రే జరిగింది. అందుకే మరి అంటారు, ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారు మరి.